హలో అండి, ఇలా ఒకసారి మునగాకు ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కట్ట మునగాకును తీసుకొని నీట్గా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను ఒక కప్పు వేసుకోవాలి. అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 3 ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకొని పల్లీల్లో వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని మునగాకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది తక్కువగానే వేసుకోవాలి. ఒకవేళ మునగాకు అనేది కుక్ అవ్వకపోతే పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ అనేది ఎక్కువ అయితే మునగాకు అనేది పసురు వాసన అయితే వస్తుంది. అందుకని మనం వాటర్ అనేది తక్కువగానే వేసుకొని కుక్ చేసుకోవాలి. మునగాకు అనేది కుక్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 సెకండ్స్ అలాగే ఉంచి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ కూడా వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ మునగాకు ఫ్రై అన్నిటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొద్దిగా మునగాకుని కడాయిలోనే ఉంచి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మునగాకు ఫ్రైని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.